అందరికీ నమస్కారం. నాగుల చవితిని ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. నాగదేవతలను పూజించడానికి కేవలం ఒకే ఒక్క కథ కాకుండా అనేక పౌరాణిక సంఘటనలు కారణభూతమయ్యాయి. ఇవన్నీ కలిసి నాగారాధనకు ఉన్న విశిష్టతను తెలియజేస్తాయి. నాగుల చవితి ఉత్సవాలకు అతి ముఖ్యమైన నేపథ్యం మహాభారతంలోని సంఘటనలతో ముడిపడి ఉంది. కద్రువ వినత కథ. సృష్టి ఆదిలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. కద్రువ నాగాలకు తల్లి మరియు వినత గరుత్మంతుడికి తల్లి. ఒకసారి క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రం తోక రంగుపై వీరిద్దరూ పందెం వేసుకున్నారు. తోక నలుపు రంగులో ఉందని కద్రువ అబద్ధం చెప్పడానికి తన కుమారులు నాగలను ఉపయోగించి తోకకు చుట్టుకోమని ఆజ్ఞాపించింది. దీంతో తనకి అబద్ధం చెప్పినందుకు కోపించిన వినత నాగజాతికి అగ్ని ప్రమాదం వల్ల దహించిపోతారని శాపం ఇచ్చింది. నాగజాతిని సమూలంగా అంతం చేయడానికి సర్పయాగం అనే అత్యంత శక్తివంతమైన యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగం అగ్ని జ్వలలకు తట్టుకోలేక లక్షలాది నాగులు ఆ యాగగుండంలో పడి మరణించసాగాయి. నాగలోకం కకావికలమైంది. ఈ సమయంలో నాగులు తమ వంశాన్ని రక్షించమని వేడుకోగా జరత్కారువు అనే ముని కుమారుడైన ఆస్తికుడు జనమేజయుని వద్దకు వచ్చి యాగాన్ని ఆపవలసిందిగా కోరాడు. ఆస్తికుని జ్ఞానానికి, మాటలకు మెచ్చిన జనమేజయుడు యాగం ఆపివేశాడు. ఈ విధంగా నాగజాతి సర్పయాగం అనే విపత్తు నుండి, తల్లి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొంది రక్షింపబడింది. నాగుల చవితి ఈ నాగజాతి విముక్తికి పండుగగా, నాగులకు రక్షణ దొరికిన శుభదినంగా భావించి జరుపుకుంటారు. నాగుల చవితిని జరుపుకోవడానికి కేవలం పౌరాణిక నేపథ్యం మాత్రమే కాకుండా ధార్మిక మరియు ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. శివకేశవుల అనుబంధం. నాగులు శివుడికి కంఠాభరణం మరియు విష్ణువుకి శేషశయనుడు అత్యంత ప్రీతిపాత్రులు మరియు వినాయకుడికి మొలతాడు. అందుకే ఈ నాగులను పూజించడం అంటే త్రిమూర్తుల ఆశీస్సులు పొందడం. శేషుడు సృష్టిధారణ. నాగుల్లో ముఖ్యమైన శేషనాగదేవత భూగోళాన్ని తన పడగలపై ధరించి సృష్టిని స్థిరంగా ఉంచుతున్నాడు. శేషుడిని పూజించడం అంటే భూమిని ధరించే శక్తిని ఆరాధించడం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం. నాగుల చవితిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతోనూ ముడిపెడతారు. సుబ్రహ్మణ్య స్వామిని నాగరూపంలో పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, వంశం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢ నమ్మకం. రాహుకేతు దోష నివారణ. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున నాగారాధన చేస్తే రాహుకేతు గ్రహాల వల్ల కలిగే దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు పూజా ఫలం ఎందుకు ఆచరించాలి అనేది తెలుసుకుందాం. నాగుల చవితి నాడు నాగదేవతలను పూజించడానికి ప్రధాన ఉద్దేశాలు: సర్పభయ నివారణ. విష సర్పాల నుండి, ప్రకృతిలో పాముల వల్ల కలిగే ప్రమాదాల నుండి రక్షణ పొందడం. అలాగే సంతాన ప్రాప్తి. ముఖ్యంగా మహిళలు తమకు లేదా తమ సంతానానికి సర్పదోషాలు లేకుండా వంశం వృద్ధి చెందాలని కోరుకుంటారు. అలాగే క్షేమం. భూమిని పూజించడం ద్వారా పంటలు బాగా పండి ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ప్రార్థించడం. ఈ విధంగా నాగుల చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, పౌరాణిక కథల ద్వారా నాగులకు మోక్షం లభించిన శుభదినం.